హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ పాలక్ పన్నీర్ చేసి చూపిస్తున్నాను. ఇది రైసు, రోటీ, చపాతీ, పుల్కా, పూరి దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మనం కర్రీ స్టార్ట్ చేసే ముందు ఎవరైనా మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నారంటే మన ఛానల్లో వచ్చే టేస్టీ రెసిపీస్, గేమ్స్, రంగోలీస్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్, పెయింటింగ్స్, కిట్టి గేమ్స్ ఇలా ఎన్నో రకాల వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇప్పుడు మన పాలక్ పన్నీర్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. నేను 2 కట్టలు పాలకూర తీసుకున్నాను. పాలకూర చివర్లు ఉంటాయి కదా, మనకి వేర్లతో వస్తాయి కదా, కొన్ని చోట్ల వేర్లతో వస్తే గనక పాలకూరని ఫస్ట్ వేర్ల వరకు కట్ చేసేసుకొని మన పాలకూరలో ఏమన్నా గడ్డి కానీ పండిపోయిన ఆకులు కానీ అట్లా ఏమైనా ఉంటే గనక క్లీన్ చేసేసుకొని ఒక బకెట్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లో సాల్ట్ వేసుకొని వీటిని ఒక 5 నిమిషాలు దానిలో ముంచిపెట్టాలి. తర్వాత దాన్ని శుభ్రంగా కడుక్కొని మరలా ఫ్రెష్ వాటర్లో ఇంకొకసారి క్లీన్ చేసుకొని వాటన్నింటినీ కూడా తీసేసి సన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పాలకూరని మరొక బౌల్లోకి వేసేసుకోవాలి. మనం దేంట్లో అయితే కుక్ చేసుకుంటామో ఆ బౌల్లోకి వేసుకుంటున్నాను నేను. మొత్తం పాలకూరని వేసేసుకున్నాం కదా, దీనిలో ఒక 3 పచ్చిమిర్చిని తుంచుకొని వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ను కూడా యాడ్ చేసుకొని స్టవ్ వెలిగించి కుక్ చేసుకోవాలి. మనం పాలకూరని ఉడకబెట్టేటప్పుడు దాని మీద మూత పెట్టకూడదు. అట్లా పెట్టామంటే పాలకూర మారిపోతుంది, కలర్ మారిపోతుంది. అందుకని మూత పెట్టకుండా కుక్ చేసుకోవాలి. అయిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి పాలకూరని మనం చల్లార్చుకున్నది వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దానిలోనే 2 టేబుల్ స్పూన్స్ గీ కూడా యాడ్ చేసుకొని వేడయిన తర్వాత దానిలో 1 టీ స్పూన్ షాజీరా, అలానే సన్నగా కట్ చేసుకుని పెద్ద ఉల్లిపాయని వేసుకొని వేయించుకోవాలి. దీనిలోనే ఒక 3 ఎండుమిర్చిని కూడా మనం తుంచుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పాలకూర మిశ్రమాన్ని కూడా దీనిలో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను, అది టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 2 టీ స్పూన్ల కారం పొడి కూడా వేసుకున్నాను. మీరు దీంట్లో మనం పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసాం కదా పాలకూర వండేటప్పుడు. ఇప్పుడు దీనిలోనే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా మనం పాలకూర మిశ్రమానికి కలిసేలాగా కలుపుకొని కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఈ మసాలాలన్నీ కూడా పాలకూర మిశ్రమంలో కలిసి కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక 250 గ్రాముల పన్నీర్ తీసుకున్నాను నేను. వాటిని క్యూబ్స్గా కట్ చేసుకున్నాను. వాటిని కూడా మన పాలకూరలో వేసేసుకొని మొత్తం పాలకూర మన పన్నీర్ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా కొంచెం సేపు కలుపుకొని దానిలో మనం కొంచెం ఒక చిన్న గ్లాస్కి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా మొత్తం కలిపేసుకొని మన పన్నీర్ ముక్కలు వీటిలో కుక్ అవ్వాలి. ఒక 10 నిమిషాల పాటు వీటిని ఉడకనిస్తే కనుక మన మసాలాలన్నీ కూడా మన పన్నీర్ ముక్కలకు కూడా చక్కగా పడతాయి. కుక్ అయిపోయింది కదా, ఇప్పుడు మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే కనుక అది యాడ్ చేసుకోండి. నేను నా దగ్గర ఉన్న క్రీము వేసుకున్నాను, పాల మీదది. మీ దగ్గర అట్లాంటి క్రీమ్ ఉంటే మీరు యాడ్ చేసుకోండి, అది టేస్ట్ బాగుంటుంది క్రీమ్ వేస్తే కనుక. ఇది మాత్రం ఆప్షనల్. మొత్తం ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. క్రీమ్ వేసిన తర్వాత మొత్తం ఉడికిపోయింది కదా, దీనిలో ఇంకా కొంచెం వాటర్ ఉంది కదా, ఇది కూడా కొంచెం వాటర్ మొత్తం అయిపోయే వరకు కుక్ చేసేసుకొని ఇప్పుడు దీనిలో కస్తూరి మేతి దాన్ని కొంచెం వేడి చేసి
మనం చేతిలో ఏసి ఇట్లా రబ్ చేస్తే గనక పౌడర్‌గా అయిపోతుంది. మీరు కంపల్సరీగా ఈ కస్తూరి మేతి ఏసుకోండి. కొంచెం ఫ్లేవర్ కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది కూడా మొత్తం మనం పాలకూరకి మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే మన పాలక్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది కదా! మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గనక ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.